ఎంటర్టైన్మెంట్ టూరిజానికి రియల్ హబ్గా విశాఖపట్నం మారుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు జరిగింది. 1217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంఓయూలపై మంత్రి సంతకం చేశారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 825 రూమ్ల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారన్నారు. దీంతో టూరిజం రంగంలో 2567 ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని, టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మంత్రి తెలిపారు. అనేక ప్రాజెక్టులు నిర్మించడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఈ రోజు ఉదయం రమారమి ఒక 6 ప్రాజెక్టులకి ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అందులో అట్మాస్ఫియర్ కోర్ హాస్పిటాలిటీ వారు, అదేవిధంగా సుమి హోటల్స్ వారు, డాల్ఫిన్ ఓషన్ క్రూజ్ వారు, రిపిల్స్ అండ్ కంపెనీ వారు, ఎవరెస్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ బ్లూ బే ఇన్ఫ్రా వారు టోటల్ వాల్యూ ఇప్పుడు వచ్చి 1217 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకున్నారు. దీని ద్వారా 2567 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు 825 రూములు నిర్మించడానికి ఈ ఎంఓయూల ద్వారా ప్రారంభమైంది. మేము ఈ రకమైనటువంటి సదస్సును మళ్ళీ తిరుపతిలో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ రకంగా ఎంఓయూలు చేసుకుని మొత్తంగా మార్చి నెలాఖరు నాటికి ఎంఓయూలు చేసుకోవడం ద్వారా ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రత్యేకంగా